ప్రేరణ అన్నీ అలాగే ఉంటాయి కాబట్టి ఓం నమో వెంకటేశాయ. ముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు, గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మొట్టమొదటిసారిగా ఇది అభినందన సభ కాదు, నాకు ఆశీర్వాద సభ అని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా నేను ఎక్కడ కూడా ఏ సభల్లో కానీ ఎక్కడ కానీ పోయి మాట్లాడిన సందర్భం లేదు. మొట్టమొదటిసారిగా నా మిత్రుడు వంశీ అడిగితే స్టూడియోకి వెళ్ళాను. ఇకపోతే చాలామంది అనుకుంటారు ఏదో టీవీ పెట్టాడు, ఏదో చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేశారు, అందుగురించి నాకు టీటీడీ చైర్మన్ ఇచ్చారు ఒక అపోహ ఉంది. నేను అది మీకు క్లారిఫై చేస్తాను 2 నిమిషాల్లో. నేను 1971లో హైదరాబాద్ వచ్చాను. 1972లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ రిజిస్టర్ చేశాను. నేను దానికి జనరల్ సెక్రటరీగా ఉన్నాను. అప్పట్లో శ్రీపతి రాజేశ్వరరావు, నెల్లూరు రమేష్ రెడ్డి మేమంతా కలిసి ఇక్కడ అసోసియేషన్ పెట్టి చాలా కార్యక్రమాలు చేసాం. ఒక కార్యక్రమం సందర్భంగా 1977లో ఇదే మురళీమోహన్ గారిని, ఎన్టీ రామారావు తీసుకెళ్ళి మేము సన్మానం చేసుకున్నాం. ఇదంతా గత చరిత్ర. నేను పార్టీ పెట్టిన తర్వాత అన్నగారి పిలుపు మేరకు 1982లో అప్పటి నుంచి చివరి దాకా నేను పార్టీలోనే ఉన్నాను. పార్టీ కోసం పనిచేశాను, దెబ్బలు తిన్నాను, జైలు పోయాను. అసలు 15 సంవత్సరాలు నేను ఎల్లో షర్ట్ తప్ప వేరే షర్ట్ వేసుకోలేదు. కొంతమంది మిత్రులు తెలుసు. అంటే నేను ఏ పదవి చేయలేదు, ఏ పదవి ఆశించలేదు. సో ఒక సైనికుడిలాగా పనిచేసేవాడిని. చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. గత 5 ఏళ్లలో నా మీద దాడులు జరిగినాయి. వారం రోజులు 10 రోజులు ఇంట్లో నుంచి అప్స్టాండ్ అయిపోయాను. నా మీద రెక్కీ చేశాను. సెంట్రల్ విజిలెన్స్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు నాకు, బాబు జాగ్రత్తగా ఉండు, మీ ఇంటికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు టర్నింగ్స్ ఎక్కువ ఉన్నాయి, అది జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరికలు కూడా వచ్చినాయి. అప్పుడే పోయి సెకండ్ హ్యాండ్ బుల్లెట్ ప్రూఫ్ కార్ తీసుకుని దాంట్లో తిరుగుతున్నాం. సో ఇవన్నీ ఒక ఎత్తు. నేను 1.5 ఇయర్ క్రితం చంద్రబాబు నాయుడు కలిసాను. నేను పోయి అన్న 42 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాను పార్టీలో, ఇప్పటి వరకు నేనేం అడగలేదు. ఇప్పుడు నాకు అక్కడ పుట్టినోడిని కాబట్టి నాకు టీటీడీ చైర్మన్ చేయాలని, అక్కడ అన్ని విషయాలు నాకు తెలుసు. నేను ఆ గుడికి తప్ప వేరే గుడికి సామాన్యంగా వెళ్ళను, నాకు చేయాలని ఉంది అని అంటే ఒక్క నిమిషం ఆలోచన చేసి యూ డిజర్వ్ ఇట్ అని, గవర్నమెంట్ రాగానే నేను మీకు ఆ పదవులు ఇస్తానని చెప్పారు. అదేవిధంగా ఎలక్షన్ అయిన తర్వాత నాకు ఇవ్వటం జరిగింది. ఏదో చెప్తారు, వేరే రకరకాలుగా మీడియాలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాస్తారు, దాన్ని ఎంకరేజ్ చేయాలి. ఇకపోతే ముఖ్యంగా అక్కడ చాలా విషయాల్లో నాకు కొంత అవగాహన ఉంది. ఆ అవగాహనని మీరు చూసారంటారు. ఫస్ట్ బోర్డు మీటింగ్లోనే నేను ఖచ్చితంగా ఇది జరగాల్సిందే అని నేను ప్రపోజల్ పెడితే అదందరూ కూడా నాతోటి సభ్యులు హర్షధ్వానాలతో ఆమోదించారు. అది నిజంగా గొప్పతనం. అంటే నేను తీసుకున్న అంశాలు ఒక 6 నెలలు 7 నెలల నుంచి నేను హోంవర్క్ చేస్తున్నాను. ఓవర్ నైట్కి వచ్చింది కాదు నాకు. కాబట్టి ఇంకా చేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అక్కడ లీకేజెస్ చాలా ఉన్నాయి. అవన్నీ ఒక్కొక్కటి బాగు చేసుకొని రావాలి.
ఇక్కడ నుంచి పెద్ద పెద్ద చీపురు కట్టలు తీసుకెళ్దాం అనమాట. అక్కడంతా క్లీన్ చేయాలి పోయి.